బక్రీద్ రోజు ఆవు ఫోటోతో శుభాకాంక్షలు. ఆహా, అంటే కోసుకొని తినుర్రి అన్నట్ట. ఒకటి గొర్రె కనబడుతుంది. అదే ఇక్కడ ఒక గొర్రె ఉండే ఈడ ఇది బర్రె దునపోత ఎద్దా ఎటు కాకుండా పెట్టింది. ఈ పైన అంటే బక్రీ గొర్రె కనబడుతుంది. బా, ఇది చాలా డేంజర్ రాబాయ్. మీరు ముస్లింలు నెలవంకను చూసినాక దాన్ని మొక్కినాక పండుగ జరుపుకుంటారు. ఆ నెలవంక పైన గొర్రెను పెట్టింది. ఇది ఎంత దుర్మార్గం ఇది. ఇక్కడ చూస్తే ఇది ఎద్దు. ఎద్దు ఆవో ఇక చార్మినార్లో ఎద్దును పెట్టిండ్రు. ఇట్లున్నాయి మీ శుభాకాంక్షలు. మీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఇక ఎవడన్నా మాంసం తింటానండి బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతారా? మీకు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పాలంటే బక్రీద్ అని శుభాకాంక్షలు చెప్తే అయిపోయా. దాని మీద ఓ గొర్రె బర్రె ఓ ఎద్దు ఇట్లా పెట్టి చెప్తారు. ఏం తెలియకాలే మీరు తయారు చేసినా మీ కార్యకర్తలు తయారు చేసిన ఇది గిట్లనేనా? మీరు ముస్లిం యువకులను అవమానించినట్టే ఇటు హిందువులను రెచ్చగొచ్చినట్టే. హిందూ సోదరులకు కొంతమందికి ఎట్లుంటది, ఆవును పూజిస్తారు. ఇక అది వాళ్లకు ప్రేమ ఉంటది. ఇప్పుడు ఇట్లా పోస్టర్లు తయారు చేస్తే ఆ పోస్టర్లు పబ్లిసిటీ చేస్తే ఇటు హిందువులు ముస్లిం తనుకొని సచ్చ కథ ఇది. వివాదాస్పదంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పోస్టులు. కుంభం ఉత్తమ్ పద్మావతిపై విమర్శలు. క్షమాపణలు కోరిన ఎమ్మెల్యే కుంభం. ముందు ఎమ్మెల్యే స్థాయి మనుషులు మీరు ఒకరికి శుభాకాంక్షలు చెప్పాలంటే ఎట్లా శుభాకాంక్షలు చెప్పాలో కూడా తెలియకపోతే ఎట్లా? ఈ బర్రెల పూటలు గొర్రెల పూటలు పందుల పూటలు పెట్టి చెప్తారు మీరు. ఈ పద్ధతేనా ఇది? రెచ్చగొట్టే విధానం ఇది, అవమానించే విధానం ఇది. ఇలాంటివి మానుకోరి. ఈమె ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణి గారు, కోదాడ ఎమ్మెల్యే గారు, ఆమె ఆగణ కార్యం చేసింది. ఇంకా సోషల్ మీడియా నాకు ఇది భలే వైరల్ అయింది. ఇక బక్రీద్ శుభాకాంక్షలు. సేవ్ నేచర్ సేవ్ యానిమల్స్. కాలుష్య రహిత ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం జీవహింస లేకుండా మట్టి గొర్రెలు మట్టి మేకలతో బక్రీద్ జరుపుకుందాం. ఇది విద్వేషపూరితమైన ఆలోచన. ఇది మట్టి గొర్రెలాట మట్టి బర్రెలాట మట్టి మేకలతో ఆట. మరి మట్టినే కలుపుకొని తినమని ఎవరు తయారు చేసిన మీకు తెలిసింది. బీజేపీకి సంబంధించిన క్యాడర్ తయారు చేస్తుంది. ఇటువంటి మనమే చెప్పాలి పోయి ఎవరు దసరా వస్తే లక్షలాది గొర్రెలను కోసుక తిన్నా మనమే చెప్పాలి. సంక్రాంతి వస్తే లక్షలాది మేకలను కోసుకొని తినే మనమే చెప్పాలి. ఏ బోనాల పండుగ ఏ జాతరో వస్తే ఎల్లమ్మ తల్లి కాన్నో పోషమ్మ తల్లి కాన్నో మైసమ్మ తల్లి కాన్నో గొర్రెల తలను తెగనరిక మనమే చెప్పాలి. మనం కోసుకొని తింటే పండుగ అవుతుంది, మనం కోసుకొని తింటే జాతర అవుతుంది, మనం కోసుకొని తింటే మనకు సంబరం అవుతుంది. ముస్లింలు కోసుకొని తింటేనే మనకు బాధ అవుతుంది. ఇంత విద్వేషం ఉంటుంది ఒకరి పండుగ మీద. ఇదేనా పద్ధతేనా? ఏది గొర్రెను కోసుకొని తినకుండా సేవ్ నేచర్ సేవ్ అనిమల్స్ అట. వాళ్ళకన్నా రెండు పండుగలు, ఒకటి రంజాన్ ఇంకొకటి బక్రీద్. సంవత్సరాలు రెండే, మనకు వారానికి ఒకటి అవుతుంది పండుగ. ఏ గుడి కనబడితే ఆ గుడి దగ్గరికి పోతాం, ఒక గొర్రెను నరుకుతాం లేదా మేకలు కోస్తాం, అటు పడేస్తాం. ఇక్కడనే పెద్దమ్మ తల్లి ఉన్నది గుడి. ఆదివారం ఒకసారి పోయి చూడుర్రి. ఓ పండుగ లేదు ఏం లేదు. ఆదివారం అన్నందుకే కొన్ని వందల మేకలు దిగిపోతాయి. బల్కంపేట దగ్గరికి పోయి ఒక్కసారి ఆదివారం వస్తే కొన్ని వేల కోళ్ళ తలను నరికి పడేస్తారు. ఎందుకు? అందుకే తినుడే మన పని. పండుగ అయినా పండుగ లేకపోయినా పబ్బం ఉన్నా పబ్బం లేకపోయినా మన పనే కోళ్ళు గొర్రెలు కోసుడే. మనకు ముక్క లేకపోతే సుక్క లేకపోతే ఆదివారం గడవది, పండుగ గడవది, జాతర గడవది. అటువంటి బతుకులు మనే అయి ఉంటాయి. మనము పక్క మతానికి సంబంధించేవాడన్నా ఒక్క పండుగ వస్తే ఒక గొర్రెనో ఒక మేకనో ఒక ఆవునో కోసుకుంటే ఇక తల్లడిల్లిపోతామే. నేచర్ మొత్తం పాడైతుంది, జీవహింస చేస్తాన్లు. ఇక మనము మొత్తం మానవతావాదులం అన్నట్టు మాట్లాడతారు. ఇవి మానుకోర్రి. ఈ విద్వేషము ఈ ఈర్ష ఈ ద్వేషాలు మానుకోర్రి. వాళ్ళకు ఉన్నదే లింగు అంటూ రెండు పండుగలు, ఒకటి రంజాన్ ఒకటి బక్రీదు. మనకు 100 పండుగలు ఉన్నాయి. 100 పండుగలు పోను ప్రతి ఆదివారం మనకు మేక మాంసం తినకపోతే గొర్రె మాంసం తినకపోతే లేదా కోని పోయకపోతే మనకు పూట గడవది. గట్టి స్థితిలో ఉన్న మనము జీవహింస చేయరాదని మాట్లాడమే సిగ్గుచేటు. మానుకుంటే మంచిది. ఇటువంటి విద్వేషపూరితమైన పోస్టులు మానుకుంటే చాలా మంచిది.